నర్సింగ్ కమియర్ మనం ఇవాళ ఈ హెల్త్ క్యాంప్కి వచ్చాం కదా. ఈ హెల్త్ క్యాంప్లో అన్నీ నేర్చుకుంటున్నాం. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే చాలా మంది అప్పుడు అందరూ ఊళ్ళో వాళ్ళందరూ కూడా మంచిగా పప్పుచారు చేయగలరా? అందరు చేయలేరు, ఎవరో కొంతమంది చేస్తారు. ఎందుకని చేయగలరు? వాళ్ళకి అందులో ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు ఎలా నేర్చుకున్నట్లు అనమాట. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో ఏమేమి ఐటెంలు వేయాలి, ఎంతెంత వేయాలి, ఎలా చేయాలనేది వాళ్ళకి తెలుసు. అవన్నీ ఉండటం వల్ల కాదు, వాళ్ళకి చేయాలనే ఒక దృక్పథం ఉండాలా, చేసి పెట్టాలని. ఇవన్నీ తెలిసినా చేయి ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేం. అలానే మన హెల్త్ కూడా అసలు మనకు అవగాహన ఉందా లేదా? అందరూ ఎందుకు హెల్తీగా ఉండలేకపోతున్నారు? అందరికీ ఏదో పైన నాలెడ్జ్ ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి హెల్తీగా ఉండండి అందరూ ఏం చెప్తారు చెప్పు? మంచి నీళ్ళు తాగండి, నిద్రపోండి, మంచి ఫుడ్ తినండి, చెత్త ఫుడ్ తినద్దు, ఎక్సర్సైజ్ చేయండి, శుభ్రంగా నిద్రపోండి అని చెప్తారు. అవునా కదా? ఇది అందరికి తెలిసిందే, కొత్తగా ఏమి లేవు. కానీ ఎందుకని ఇంతమంది హెల్తీగా లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలియట్లా. చూసాక నాలెడ్జ్ ఉంది కానీ ఫుల్ నాలెడ్జ్ లేదు. ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఇప్పుడు ఎట్లయితే పప్పుచారు మనం ఎలా నేర్చుకుంటామో అలానే హెల్త్ ఫుడ్ కూడా నేర్చుకోవాలి. అవునా కదా? ఇప్పుడు మనందరం హెల్తీగా ఉండటానికి ఈ 10 ఎసెన్షియల్స్ ఉన్నాయి. అది 10 ఇంపార్టెంట్ పాయింట్ అని అనమాట. ఈ 10 పాయింట్ మనకి ఎన్ని తెలుసు? ఒకప్పుడు నాకు ఈ 10 పాయింట్ అంటే ఏంటి? ఎక్సర్సైజ్ చేయాలి, నిద్రపోవాలి, నీళ్ళు తాగాలి, టాయిలెట్ వెళ్ళాలి, స్ట్రెస్ ఉండకూడదు, ఇవన్నీ తెలుసు, ఒక ఐడియా ఉందన్నమాట. ఒకప్పుడు నాకు ఓన్లీ 40% తెలుసు. అంటే 10లో 4 తెలుసు. నాకు 4 తెలిసినా అందులో పాటించేది 3. ఏంటి మంచి నాలెడ్జ్? ఏంటి మనకి? ఆల్కహాల్ తీసుకోకూడదు, కాఫీ టీ తీసుకోకూడదు, ఇవన్నీ అందరికీ తెలుసు. ఈ షుగర్ తినకూడదని అయినా మనం తింటానే ఉంటాం. అంటే తెలిసినంత మాత్రాన పొడిసేదేమిలే. తెలవటం కూడా ఏదో చూసాక కాదు, ఫుల్ తెలవాల. అదే మనం ఇక్కడ నేర్చుకుంటుంది అనమాట. ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ అంటే ఏంటి? ఫస్ట్ 10 ఏంటంటే మన హెల్త్ ఎలా ఉంది. వాళ్ళందరూ మనం టెస్ట్లు చేయించుకున్నాం కదా, దీంతో మన బండారం బయటపడుద్ది. ఎంత హెల్త్ స్కోర్ ఉంది మనది, ఒక్కొక్కరిది. ఎవరికైనా డయాబెటిక్ ఉందా, ఓవర్ వెయిట్ ఆడని తెలుస్తుంది మనకు అందరికీ. చూడగానే తెలిసిపోయింది ఓవర్ వెయిట్, వంగలేరు, నిలబడలేరు. ఈ టెస్టుల ద్వారా 10 టెస్టుల ద్వారా మనకి మన హెల్త్ స్కోర్ తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత మనం నేను నేర్చుకున్నాము, మనం చేసేటువంటి 10 మిస్టేక్స్ డైలీ తెలియక ఏదో చేస్తూనే ఉంటాం. ఆ 10 మిస్టేక్స్ ఏందో తెలుసుకొని అవి ఆపేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం? దినచర్య. ఈ 10 వచ్చేసి హెల్త్ స్కోర్ది, 10 వచ్చేసి మిస్టేక్లు, 10 వచ్చేసి మనం డైలీ మనం చేయాల్సిన ప్రోగ్రామ్. 10కి 10. ఇప్పుడు 10కి 10 చేస్తలేదు అనుకో, 9 చేస్తున్నాం అనుకో, పర్వాలేదంటావా? 10లో 9 చేస్తే పర్వాలేదంటావా? 10కి 10 చేయాలంటావా? 10కి 10 చేయాలి సార్. ఎందుకని? ఎందుకంటే ఆ ఒక్కటి చాలు, మళ్ళీ మిగతా వాడిని చెడగొట్టడానికి. కరెక్ట్గా చెప్పావు, సూపర్. ఇప్పుడు అసే మనకు పప్పుచారులు చేయడానికి 10 ఐటమ్స్ కావాలనుకో, అసలు ఒక ఐటమ్ గురించి నీకు తెలియదు. ఒక ఐడియా ఉన్నా అది ఎంత వేయాలో కరెక్ట్ తెలియదు, లేదా మర్చిపోయావు, లేదా 9 వేసి ఇంక వేరే ఐటమ్ వేసావు. ఇప్పుడు పప్పుచారులు 15 వేసామనుకో ఏమవుతుంది? కంపు అయిపోయింది. కనుక ఇది కూడా మన హెల్త్ కూడా అలానే నేర్చుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఫుల్గా ఈ అంత నాలెడ్జ్ వచ్చి రావాలి. ముందు నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని పాటించాలా, అప్పుడే మనం ఇంప్రూవ్ అవుతాం. అవునా కదా? సో ఎవరైనా నేర్చుకోవాలంటే వాళ్ళు వచ్చేసి మన వెల్నెస్ సీక్రెట్స్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ వినొచ్చు. మనకు కావాల్సిందంటే మంచి అవగాహన కావాలి. ఫస్ట్ అవగాహన వచ్చాక ఏం చేయాలి? దాన్ని పాటించాలి, ఆచరించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్. థ్యాంక్ యూ సార్.